దక్షిణ భూమి ఇచ్చి ఉన్నాడు. దక్షిణాస్తంతో ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. దక్షిణానికి ఆపోజిట్ ఏంటి? ఉత్తరం. ఇక్కడ ఉత్తరాన్ని ఏముందంటే మహారాజు పట్టణమైన సియోను పర్వతం. మహారాజు పట్టణం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి. పరలోకానికి ప్రతిబింబం ఏంటంటే భూమి మీద ఉన్న దేవుని సంఘం. దేవుని సంఘంలో మనం ఎప్పుడైతే నిలకడగా ఉంటామో అక్కడ ఏమిచ్చాడంట? ఏమిచ్చాడంట? నీటి మడుగులు. ఆ వాక్యానికి వచ్చేయండి. యెహోషువ 15:18 పల్లపు ఏమిచ్చాడంట? నీటి మడుగులు నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులు పల్లపు మడుగులు ఇచ్చాను. దేవుడు మనల్ని ఈ సంఘంలో నాటాడండి. దక్షిణాస్తంతో మనల్ని పిలిచిన దేవుడు జీవం కలిగిన పరలోకానికి ప్రతిబింబమైన జీవం కలిగిన ఈ సంఘములో మనల్ని నాటాడు. మనకి ఏ మడుగులు ఇచ్చాడంటండి? నీటి మడుగులు మనకి ఇచ్చిన దేవుడు. ఆ నీటి